హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం చేసుకోబోతున్న రెసిపీ రైతా. బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా ఇలా సింపుల్గా ఒక్క మసాలాతో చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది, ఈజీగా కూడా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతాను. ఇలా ఈజీగా చేసుకోవచ్చు రైతా. అందుకోసం ఇప్పుడు మనం కొంచెం కొబ్బరి నేను తురుముకొని తీసుకున్నాను. మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేసుకోవాలి అది. అలాగే ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటా కూడా వేసుకోవాలి. అందులోకి ఒక చెక్క వేసుకోవాలి కొంచెం. అలాగే 4-5 లవంగాలు వేసుకోవాలి. ఒక ఇలాచీ కూడా వేసుకోవాలి అందులోకి, బాగా మంచి స్మెల్ రావడానికి. అలాగే 5-6 మిరియాలు వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్గా వేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని 4 పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి సగం. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యే వరకు. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులోకి నేను ఆశీర్వాద్ కారం వాడుతున్నాను. ఇలా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు అలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ పోసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. పోసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత చూడండి అయిపోయింది రైతా. ఎంతో సింపుల్గా అయిపోతుంది రైతా. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ రైతాని. అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకుని. కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను నేను ఫ్లేవర్ కోసం. ఇలా చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు అయిపోయింది రైతాను. అలాగే ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం గరం మసాలా కూడా వేసుకున్నాం. మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకుంటున్నాం కదా, ఆ ఫ్లేవర్ రావడానికి కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాం. లాస్ట్లో గరం మసాలా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. అలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి అయిపోయింది రైతా. బిర్యానీలోకైనా వేటిలోకైనా చాలా బాగుంటుంది. ఈ రైతా ఉంటే ఒక ముద్ద ఎక్కువే తింటారు రెస్టారెంట్ స్టైల్లో. వంట రాని వాళ్ళు కూడా చేసుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.